మీ దగ్గర సోషల్ మీడియా ఉందని చెప్పి మీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేసుకుని మా యొక్క నాయకులందరినీ కూడా చీప్ గా మీరు ప్రవర్తిస్తూ మీ దాని మీద చిన్న పోస్టింగ్ పెడితే కూడా అరెస్టు చేస్తామంటున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని మీరు ఆపుతారు? మీరు ఒకసారి మేము కల్లెరా చేస్తే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మా ప్రభంజనంలో కొట్టుకొని పోతారు, గుర్తుపెట్టుకోండి. మొన్న వారం 10 రోజుల కిందట ఈ యొక్క తిరుపతిలో జరిగినటువంటి అపశృతిలో కొంతమంది మరణిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి హాస్పిటల్కి వస్తారని తెలిసి ఎన్ని అవాంతరాలు సృష్టించారు. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు మీరందరూ కూడా సాక్ష్యం అనుకుంటా, ఇక్కడటువంటి లీడర్లంతా ఎయిర్పోర్ట్ నుంచి వస్తా ఉంటే ఆయన యొక్క వాహనాన్ని హాస్పిటల్ చేరుకోకుండా దారిలో ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేశారు. లారీలన్నీ అడ్డం పెట్టారు ఆయన రాకూడదని చెప్పి. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏమో హాస్పిటల్లో కూర్చొని అక్కడనే టైం వేస్ట్ చేసుకుంటూ ఇక్కడ రాకూడదని చెప్పి ప్రయత్నాలు చేశారు. కానీ మన నాయకుడు వెనకడుగు వేయాల. కారు ఆపితే కారు దిగి నడుచుకుంటూ వచ్చారు అక్కడికి హాస్పిటల్ కు. నడుచుకుంటూ వస్తే ఒక వ్యక్తి కాదు, ఒక ప్రపంచం వచ్చేట్టు వచ్చినారు.